హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జన్గాం బాలక్. ఈరోజైతే మనం 1000 స్తంభాల గుడికి వచ్చాము. ఇక్కడ చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో? ఇదొక టూరిస్ట్ ప్లేస్. ఇదైతే రుద్రమదేవి కాలంలో నిర్మించబడింది. ఇదైతే శిల్పులచే చాలా బాగా చెక్కబడింది. కాకతీయ వంశానికి చెందిన గణపతి దేవ, రుద్రమదేవి మరియు ప్రతాపరుద్రుల ఆధ్వర్యంలో అనేక హిందూ దేవాలయాలు అభివృద్ధి చెందాయి. దీంట్లో 1000 స్తంభాల దేవాలయం కూడా అభివృద్ధి చెందింది. వరంగల్లో సందర్శించడానికి అత్యంత ప్రసిద్ధి ప్రదేశం హన్మకొండ దిగువన ఉన్న 1000 స్తంభాల దేవాలయం. దీనిని 12వ శతాబ్దంలో కాకతీయ రాజులు రుద్రదేవుడు నిర్మించాడు. ప్రధానంగా శివునికి అంకితం చేయబడిన ఈ ఆలయం శ్రీ రుద్రేశ్వర స్వామి దేవాలయం అని కూడా పిలుస్తారు. డెక్కన్పై దాడి చేసిన సమయంలో తుగ్లక్ రాజవంశం దీనిని అపవిత్రం చేసింది. అయితే హైదరాబాద్ 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ ఆలయ పునర్నిర్మాణం కోసం 1,00,000 గ్రాండ్ను విరాళంగా ఇచ్చారు. ఈ ఆలయంలో 3 దేవతలు శివుడు, విష్ణువు మరియు సూర్యుడు పూజించబడతారు. వాటిని త్రికుటాలయం అంటారు. 1000 స్తంభాల దేవాలయం శిథిలాలు హైదరాబాద్ నగరానికి 150 కిలోమీటర్ల దూరంలో తెలంగాణ రాష్ట్రంలో హన్మకొండ వరంగల్ హైవే దగ్గర ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఫోటోలు దిగుతున్నారు తప్ప అవి ఎలా నిర్మించబడ్డాయి అని కొంచెం కూడా అబ్జర్వ్ చేయడం లేదు. నాకు తెలిసి వీళ్ళు ఫోటోల కోసమే వచ్చారనుకుంటా. నెక్స్ట్ మేమైతే కిలా వరంగల్ ఫోర్ట్కి వెళ్తున్నాము, కాకతీయ వంశానికి. సో అలా అక్కడ ఎలా ఉంటుందో చూద్దాం నెక్స్ట్లో. ఇక్కడనైతే టాయ్స్ పెట్టారు. నాకు తెలిసి వీళ్ళు సాటర్డే, సండే, వీకెండ్స్లో వస్తారనుకుంటా. ఎందుకంటే పబ్లిక్ కూడా ఎక్కువ ఉంటుంది కదా. ఇక్కడ అన్నీ అమ్ముతున్నారు. నెక్స్ట్ మనము కిలా వరంగల్కి వెళ్ళబోతున్నాము. మీరు ఎవరైనా వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. ఇక్కడ కీ చైన్స్, ఆర్టిఫిషియల్ చిలుకలు, జ్యోతిష్యం కూడా చెప్తున్నారు. చూడండి వీళ్ళకు అలా అమ్ముతున్నారు కొంతమంది. అయితే ఈ ఆలయంలో 1000 పిల్లర్స్ ఉంటాయంట. 1000 పిల్లర్స్ టెంపుల్ అని ఎందుకు పెట్టారు? 1000 పిల్లర్స్ ఉంటాయి కాబట్టి. 1000 స్తంభాల గుడి అంటే 1000 స్తంభాలు ఉంటాయి. మనమైతే ఇప్పుడు వరంగల్ ఫోర్ట్కి అయితే వచ్చేసాము. దీనికైతే 4 దిక్కుల 4 తోరణాలు ఉంటాయి. ముందుగా మనమైతే టికెట్ కౌంటర్లో టికెట్స్ తీసుకోవాలి. ఒక్కరికైతే 25 రూపీస్. ఫస్ట్ మనం టికెట్ తీసుకున్నాకనే ఎంట్రీ ఉంటుంది. ఇక్కడికి వస్తే మనం ఎంతో అందమైన కళారూపాలను వీక్షించవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే ఎన్నో కళారూపాలు కనిపిస్తున్నవి. అందులో చాలా వరకు శిథిలమై ఉన్నవి. మీకు కనిపిస్తున్న కాకతీయ తోరణం 4 ఒకటి. ఇదైతే చూడదగ్గ ప్రదేశం, అందరూ వచ్చి చూడవచ్చు. కాకతీయ తోరణం అయితే చాలా సుందరమైన కళారూపం. ఇవైతే ఎంతో మంచిగా చెక్కబడ్డాయి శిల్పులచే. చూస్తున్న ప్రదేశంలో ఎన్నో సినిమా షూటింగ్స్ కూడా జరిగినవి. ప్రస్తుతం ఎన్నో కళారూపాలు అన్నీ కూడా శిథిలమైపోయినవి.
స్వయంభూ టెంపుల్ కాంప్లెక్స్, కీర్తి తోరణం. నెక్స్ట్ ఇదైతే ఏకశిల గుట్ట. ఏకశిల గుట్టలో ఏమేమి ఉంటుందో చూసి ఇక్కడ టికెట్ అయితే చిల్డ్రన్స్కి 10 రూపీస్, అడల్ట్స్కి అయితే 20 రూపీస్. ఇక్కడ టికెట్ తీసుకొని అయితే మేము వెళ్ళాము. ఇక్కడనైతే బోటింగ్ కూడా ఉంది. మేమైతే బోటింగ్ చేసాము, కానీ వీడియో తీయడం మర్చిపోయాము. స్కూల్ వాళ్ళు అయితే చాలా బాగా ఆడుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి కూడా ఇవన్నీ ఫ్రీ అన్నమాట. ఏకశిల గుట్ట మీదనైతే ఒక బుజ్ ఉంది, ఇంకొక శివాలయం, శివుని దేవాలయం కూడా ఉంది. పదండి. ఇక్కడనైతే ఒక చెరువు ఉంది. ఇదైతే బుర్జ్. ఇందులో మెట్లయితే చాలా ఎత్తుగా ఉన్నాయి. అప్పుడు రాజులు, రుద్రమాదేవి, కొందరు రాజులు పరిపాలించారు కదా, వాళ్ళు ఎట్లెక్కారో తెలియదు. ఎక్కేటప్పుడు ఈజీగానే ఉంది, కానీ దిగేటప్పుడే కొంచెం ఇక్కడ నుంచి వెళ్ళి ఎక్కి చూస్తేనైతే మనకి అంతా కనబడుతుంది. కాకతీయ యొక్క సైనికులు ఇక్కడ నుంచి వెళ్ళి చూస్తే వాళ్ళ శత్రువులను సులభంగా కనిపెట్టేవారు, కాబట్టి ఇవి నిర్మించడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న డ్రాగన్ ట్రైన్ అయితే ఎక్కాము, చాలా బాగా ఎంజాయ్ చేశాము. Watching, please subscribe to my channel.